నమస్తే, నేను రఫీ. వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నేనున్నాను తెనాలిలో. తెనాలి అనగానే మనకెంతో మంది స్వాతంత్ర సమరయోధుల్ని, రాజకీయ ప్రముఖుల్ని, అలాగే నాటకరంగ ప్రముఖుల్ని, అలాగే ఎంతోమంది బిజినెస్ మెన్స్ని మన దేశానికి అందించింది. తెనాలిని అందరూ కూడా ఆంధ్ర ప్యారిస్ అని పిలుస్తారు. ఇక్కడ మొత్తం ఈ నగరంలో 3 కాలువలు అనునిత్యం ప్రవహిస్తూ ఉంటాయి. ఆ కాలువలు సీజన్స్కి సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా నీళ్లతో ప్రవహిస్తూ ఉంటాయి. అయితే మనం చూసుకుంటే తెనాలి చుట్టూ ఆ పచ్చదనం అలుముకొని ఉంటుంది. ఇంత పచ్చదనం అనుకున్న ఈ తెనాలిలో ఓటర్ నాడు ఎలా ఉంది, ఓటర్స్ ఏమనుకుంటున్నారు, ఓటర్ నాడు తెలుసుకుందాం పదండి. అభివృద్ధి జరిగిందా తెనాలి? జరిగింది. సంక్షేమ పథకాలు అందుతున్నా? అన్ని అందుతుంది మొత్తం. ఏ మేనిఫెస్టో బాగుంది? టీడీపీ కూటమిద, వైసీపీదా? ప్రెసిడెంట్ అయితే వైసీపీ బాగుంది, టీడీపీ అయితే అన్ని చేయడం కష్టం. అభివృద్ధి అయితే జరిగిందంట. ఏమండి, ఎలా ఉంది తెనాలిలో? అంతా ఓకేనా, బాగుందా? తెనాలి పొజిషన్ అంటే ఉన్నట్టుగా మాట్లాడాలంటే కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు చాలా బాగా చేశారు. తర్వాత అభివృద్ధి అనేది జనాలకు తెలవాలి. జనాలకు బాగానే ఉపయోగపడినట్టు రైతులు నాకు బాగానే ఉపయోగపడ్డాడు. రైతు భరోసా అవన్నీ వస్తున్నాయి. రైతు భరోసా వస్తుంది, 45 సంవత్సరాలు మా ఇంట్లో వాళ్ళకి వస్తుంది, పిల్లలకు ఫీజు రియంబర్స్ పడింది. మాకైతే అంతా ఓకే. ఇప్పుడు జనసేన కూటమిది మేనిఫెస్టో ఒకటి పెట్టారు కదా, అదొకటి ప్లస్ వైసీపీ మేనిఫెస్టో, రెండిట్లో ఏది బాగుందంటే ఏది బాగుంటుంది? ఇప్పుడు నేను రైతుగా చెబుతున్నా. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ నవరత్నాలని పథకాలు పెట్టాడు. పెడితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, రాష్ట్రాన్ని దోచేస్తాడు, మళ్ళీ వెనిజిలా అయ్యిద్ది, అప్పులు పాలు అయిపోతుంది, ఒక్కొక్క మనిషి మీద 2 లక్షలు పడుతుంది అది అని చెప్పాడు. మరి దాని మీద డబ్బులు ఎత్తా అంటున్నాడు, ఏది 6 ఏదో పెట్టాడు, సూపర్ 6 అన్నాడు. అది మరి దాని మీద డబ్బులు యాడ్ నుంచి తీసుకొచ్చేస్తాడు. అది జనాలకు తెలియదా? అది అర్థం చేసుకోలేరు. దాన్ని బట్టి కాస్త చదువుకున్నాడు. నేను రైతుని ఇట్లా చదువుతున్నా, ఇంకేం అభివృద్ధి చెందాలంటారు. అభివృద్ధి ఏంటి? 2 సంవత్సరాలు బతికిచ్చాడు చాలదా? మనకు ప్రాణాలతో ఉన్నాం, కావాలంటే అభివృద్ధి ఎప్పుడేం చేసుకోవచ్చు. ఆ 2 సంవత్సరాలు వదిలేసి కూర్చుంటే ఎలాగా వెళ్ళి హైదరాబాద్లో ఒకడు, ఢిల్లీలో ఒకడు కూర్చుంటే, ఇప్పుడు వచ్చిన కూటమిలో ఢిల్లీలో కూటమి ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందని మా. ఎలా ఉందండి అభివృద్ధి? జరిగిందా తెనాలిలో? అన్ని అభివృద్ధి జరిగింది ఇక్కడ చాలా. ఇల్లు ఇచ్చాడు, మరి హాస్పిటల్లో ఈ వాళ్ళకి ఆరోగ్యం బాబునిచ్చాడు, కోవిడ్ లో కాపాడాడు. మీకు ఎలా జరుగుతుంది బిజినెస్? ఎలా జరుగుతుంది? బిజినెస్ బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయి? అన్ని అందినాయి. ఏమేమి అందాయండి మీకు? ఇల్లు వచ్చినాయండి, అమ్మఒడి వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చేస్తుంది. సంక్షేమ పథకాలు అయితే అన్ని అందుతున్నాయి. అన్ని అందుతున్నాయి. సరే, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? వైసీపీ, జనసేన కూటమి? వైసీపీ రావాలి. రైట్. మళ్ళీ జగనాన్ని. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది వ్యాపారం? అది బాగా నడుస్తుందా? దేవుడి దేవాల పర్వాలేదు. ఎండలు బాగున్నట్టున్నాయి కదా? సరే, ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగిందా తెనాలిలో? బాగానే ఉందండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు మీకు అంతా వాలంటీర్లు అవన్నీ అందిస్తున్నారు? చాలా బాగుందండి, బాగానే అందిస్తున్నారు. పింఛన్ గానీ, మా అమ్మకి 18,500 గానీ, అమ్మఒడి గానీ అన్ని అందినాయండి. చంద్రబాబు వాళ్ళు లైక్ జనసేన, చంద్రబాబు, బీజేపీ కూటమి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, వైసీపీ ఒక మేనిఫెస్టో పెట్టింది. ఏది బాగుంది? అసలు ఫస్ట్ నుంచి అసలు జగన్దే బాగుందండి. దీన్ని తెచ్చాడు కాబట్టి జగన్ గారు బాగానే ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? మేము జగన్. అది పెద్దగా. నమస్తే. చెప్పమ్మా. ఇది ఎలా సాగుతుంది వ్యాపారం? వ్యాపారం ఏముంది, ఇప్పుడు మామూలుగా అన్సీజన్గా. వైసీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా, టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఉండా గవర్నమెంట్ వస్తేనే బాగుంది. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా జరుగుతుంది వ్యాపారం? పర్లేదండి, బాగుంది. పర్లేదా? ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? నాకు ఎలిజిబిలిటీ అయిన వరకు వచ్చింది సార్. నా ఆరోగ్యం, మా పాపకి ఆపరేషన్ అయింది, డెలివరీ అయింది, అందరూ బాగానే ఉంది. మేనిఫెస్టోలు చూసారా కొత్తగా వచ్చినాయి? సార్ మేనిఫెస్టో చూశాను సార్. ఏది ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో ఉంది, జనసేన కూటమి మేనిఫెస్టో చూశారు. ఏది బాగుందంటే ఏం చెప్తారు? ఏది బాగుందని చెప్పాలంటే ఇది ఆల్రెడీ ఇచ్చిందాన్ని కొంచెం డెవలప్ చేసి చెప్పాడు, ఇస్తున్నాడు అని చెప్పేసి నమ్మకం ఏర్పడింది కదా. వాళ్ళంతకుముందు ఈ అభివృద్ధి వలన సింగపూర్ అవుతుంది, లేకపోతే శ్రీలంక అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది, వాళ్ళు ఇచ్చేసారు కదా. వాళ్ళని నమ్మాలంటే ఎలా నమ్మగలుగుతాం? ఆ రోజు ఏమన్నారు, రకరకాలు చెప్పారు. ఈ రోజు వచ్చేసేమన్నా మేము కూడా ఇస్తామంటే అది నమ్మసక్యంగా లేదు. ఎవరు వస్తే బాగుంది? జనసేన కూటమే, వైసీపీ ప్రభుత్వమా? సార్, ఇప్పుడు ఉన్నోడు కంటే ఇటు జరుగుతూ ఉంటుంది, లేనుడి గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక ఇంతవరకు ప్రతి ఇంటికి డైరెక్ట్గా
ఫైనాన్షియల్గా రూపాయి అనేది వెళ్తుందంటే మరి ఈ ప్రభుత్వంలోనే కదా ఇక మన భారతదేశంలో ఏమన్నా లంచాలు అవి అడగటం అవి ఉన్నాయి? అది అసలు లేదు సార్. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? చాలా తప్పు పద్ధతిగా. దానివల్ల చాలా ముందున్నాం మనం. అమెరికా ముందుందని మనం అనుకున్నాం కానీ దానివల్ల మనమే ముందున్నాం. ఇంకా ప్రతిదీ మన ఇంటి ముందుకు వస్తుంది అభివృద్ధి పథకం అనేది అంతా. మనం ఒక దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నుంచోవాల్సిన అవసరం లేదు. కరోనా టైంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే అది సాల్వ్ లేదు సార్, అసలు నో ప్రాబ్లం అసలు. అంత ధైర్యంగా చెప్పిన వ్యక్తి అతను ఒక్కడే. కరోనాతో సహజీవనం చేయాలి, మీరు ధైర్యంగా ఉండండి, జనం చెప్పేది కాదు అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. అందరూ ఫస్ట్ ఏదో అనుకున్నారు కానీ తర్వాత కామన్ అయిపోయింది కదా. నమస్తే అండి. ఇప్పుడు మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు కదా, జనసేన కూటమి మేనిఫెస్టో చూశారు, వైసీపీ మేనిఫెస్టో చూశారు, ఏది బాగుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఆల్రెడీ చేసింది ఇంకా కొనసాగిస్తానంటున్నాడు. ఎందుకంటే కంటిన్యూ అవుతుంది కాబట్టి. చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చేసింది ఉంది, దాన్ని కొనసాగించవచ్చుగా. బాగుంటే బాగాలేదని ప్రజలు పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగుందని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రభుత్వం కంటిన్యూ అయితే 25 సంవత్సరాలు. వీళ్ళు మేనిఫెస్టోలో కూడా చాలా ఇస్తామంటున్నారు కదా, ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు, సూపర్ 6 అంటున్నారు. మరి బాగానే ఉంది కదా మేనిఫెస్టో, ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు? ఇంతకుముందు ఇప్పుడు ఆ నిరుద్యోగులను ఏమైనా అడిగారా? 4.5 సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానని చెప్పి అందరికి చివరి 3 నెలలు ఇచ్చాడు. అన్నా క్యాంటీన్ పెడతానని చెప్పి చివరి 6 నెలల్లో పెట్టాడు. అదా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన దగ్గర నుంచి కంటిన్యూగా ఇస్తున్నాడు. ఒక్క తెనాల్లో 1800 కోట్లు సంక్షేమం అందింది, డెవలప్మెంట్ కాకుండా. సో బాగు చేస్తున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం రావాలంటారు. బాగా చేస్తున్నారు కదా. అమ్మా నమస్తే. పింఛన్ అందుతుందమ్మా మీకు? అందుతుందా? నిన్న ఇచ్చారా? పింఛన్ అయితే టైంకి ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 3,000. మీకు పర్లేదా? అంతా పర్లేదా? ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ పర్లేదా? ఈ గవర్నమెంట్ బాగానే ఉందా? బాగుంది సార్. బాగుందా? ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? జరిగింది సార్. కూటమి మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో చూసారా? ఏది బాగుంది? జగన్ అన్నదే బాగుంది సార్. ఎందుకలా? దాంట్లో చాలా సర్వీసెస్ ఇచ్చారు కదా, లైక్ అంటే పథకాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే మనీ ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇప్పుడు సూపర్ 6 అని పెట్టుకున్నాం. జనాలకు సంక్షేమం అందింది కదా సార్. సంక్షేమం ఇచ్చారు కాబట్టి పోయిన 2014లో వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? అసలు ఏమీ చేయలేదు. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు కదా సార్, అన్ని అవాస్తవాలు. సో జగన్ ఎవరు వస్తే మీకు న్యాయం జరుగుద్ది? వైసీపీ గవర్నమెంటా, జనసేన కూటమి గవర్నమెంటా? వైసీపీ గవర్నమెంట్.